పాలమూరులో తెలంగాణ రిజిస్టర్డ్ ఆఫీసర్ హాల్లో మనము తీర్మాన్ మల్లన్న ఏదైతే సమావేశం అనుకున్నామో రౌండ్ ఫంక్షన్ హాల్లో 9వ తారీఖు నాడు దానికి సంబంధించి వివిధ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇంకా చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. అందరికీ కూడా ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే నిన్న జరిగిన పరిణామం రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఒక మల్లన్న ఒక బీసీల వైపు మాట్లాడినందుకు కొరకు నిర్లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఎందుకు బహిష్కరిస్తుందండి? ఆయన చేసిన తప్పేముందండి? రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్లో పెట్టిన లంబాడి వాళ్ళ దానికి నచ్చక చింపేసిండు ఆయన. మళ్ళీ ఆయన సస్పెండ్ చేశారు. ఈ రెడ్లు అంతా తెలంగాణలో వేరే విధంగా పోతుంది. రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేశారు, ఇక రెడ్లు మొత్తం పనిస్తలేరు. ఏంది ఈ వ్యత్యాసం? ఏది ఈ కథ ఏంటి? వాళ్ళ రెడ్లు జగ్గారెడ్డి తీసుకో, కొమరెడ్డి వెంకరెడ్డి తీసుకో, కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకో, తర్వాత ఎందుకు చిన్నారెడ్డి క్రమశిక్షణ సంఘం ప్రెసిడెంట్ అన్నారు. ఆయన క్రమశిక్షణ సంఘం ప్రెసిడెంట్ అన్నప్పుడు ఆయన్నే మెగా రెడ్డి మీద మాట్లాడాడు. మెగా కృష్ణ రెడ్డి మీద మాట్లాడాడు. పైసలు ఇచ్చి నువ్వు టికెట్ వేసుకున్నావు. తర్వాత పీసీసీ రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడాడు. 50 కోట్లు ఇచ్చి పీసీ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి, ఓటు కూడా దొంగ అని మాట్లాడాడు. మరి వాళ్ళకి షోగర్ నోటీలు ఉండవు, వాళ్ళకు సస్పెండ్ ఉండవు, గాంధీ భవన్లో పూల కుండీలను వెళ్ళగొడితే కూడా ఉండవు. ఇక్కడ మాత్రం ఎందుకుంటే బీసీలకు భయపడుతుండ్రు. ఒక్కొక్కరికి మల్లన్న మీటింగ్లో మాట తప్పైందండి. వాడు ఎవడో దాంట్లో కౌంటర్ పెట్టండి. వాడు ఎవరు ఎంత ఇదన్నా మీరు బీసీలందరూ మా రెడ్లో అన్నప్పుడు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఈయన మేలే కదా, ఆయన ఇస్తే మీడియా చూపించాం కదా. అది కూడా అందుకొరకు మల్లన్నకు ఏదైతే సస్పెండ్ చేసినో దాన్ని బేసిక్గా ఉపసంహరించుకోవాలి. లేకపోతే బీసీలు పెద్ద ఎత్తున చేస్తాము. లేకపోతే బీసీ రేపు వారంలో జరిగే 9వ తారీఖు మీటింగే దీనికి నాంది అవుతుందని మేము శుభంగా తెలుసుకుంటాము. రేపు కూడా మేము మీటింగ్ అనేది పాలమూరులో కన్నీరు విని ఎరగని విధంగా పాలమూరులో చిన్న మీటింగ్ ఇది. తర్వాత మళ్ళీ పెద్ద మీటింగ్ 1,00,000 మంది చేస్తాం మీటింగు. ఇప్పుడు చేసేది మాత్రము ఒక 6,000 నుంచి 7,000 మంది వరకు చేస్తున్నాము. ఆ రోజు అన్ని కుల సంఘాలకు పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మీరు అక్కడ చూసుకోండి, బూట్లే సాలే రాజకీయాలలో కూడా కలుస్తున్నారు. వాళ్ళు చిన్న వర్గం వాళ్ళు. మనం 90% మనం ఉన్నాం, మన మంది కలవద్దు. లేదు కానీ మనకెందుకు ఉండొద్దు. 70 సంవత్సరాలు వాళ్ళకి అడుగు మడుముతామా? పాలమూరులో ఒక బీసీ తప్పు చేస్తే ఆయన కాదని మనం రెడ్డికి సపోర్ట్ చేసాం. ఆ రెడ్డి మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు మన బీసీల పనులు చేస్తలేరు. ఎవరిని కాలు పట్టుకోవాలి, ఎవరిని తిరగాలి? అది వద్దు. మేమెంత మాకెంత, మాదే రాజ్యాధికారం, మాదే హక్కులు, మా పనులు మేమే చేసుకుంటాం. మీరు ఒకటి చెప్పనీకే, మేము మీకు ఇస్తాం, మీరు నాకు ఇచ్చే అవసరం లేదు. ఆ పదులు ఇస్తాం, మీరు ఇస్తాం, మీరు ఒకటి ఇచ్చే మేము మీకు ఇస్తాం. ఈ రిజర్వేషన్లో మొన్న మల్లన్న గారు చెప్పారు, ఒక స్కూల్ ఫీజు ఢిల్లీలో సర్కిల్ వచ్చింది. బీసీలు మాత్రం 50,000 రోజులు కావాలంటే ఈడబ్ల్యూలో ఉన్న వాళ్ళు రూపాయలు 0 అంటే వాళ్ళు లేని వాళ్ళ ఎవరు ఓసీలు. ఈ ఈడబ్ల్యూస్కి వెళ్ళి కూడా చాలామంది మన బీసీలు అన్యాయం అయిపోతున్నాం. కాబట్టి ఈరోజు రద్దు చేయాలి. మల్లన్న మీటింగ్ అనేది పాలమూరులో చాలా పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేస్తున్నాము. దానికి మీడియా మిత్రులు కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటాము. అలాగే అన్ని కుల సంఘాలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనుకోకో పార్టీ అనేది పక్కకి పెట్టాలి. మన బీసీ వాదాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కానీ 5,000 ఓట్లు చేసి మనం గెలిపినందుకు వరకే పాలమూరుకు ఆయన తెలంగాణ ఉద్యమం అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తప్పు పాలమూరులో కొంత పోరాటం చేయాలంటే అందుకొరకు మనము ఎటువంటి వాటిలో కూడా ఈ మల్లన్న మీటింగ్కు అందరూ సహకరించే పెద్ద ఎత్తున తరలి రావాలని మేము కోరుకుంటాం. తీర్మానం సస్పెండ్ అయిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ సభ జరగబోతుంది మీటింగ్. దానికి పాలమూరు బీసీ జేఎస్ తరఫు నుంచి ఎట్లాంటి మద్దతు ఉండబోతుంది? రాబోయే రోజులు ఆయన తీసుకునే కార్యక్రమం అన్నిటికీ మద్దతు ఉంటామండి. మేము పాలమూరు జేఏసీ తరఫున తీర్మానం మల్లన్నకు అన్నింటికి మద్దతు ఉంటాము. ఆయన ఏదైనా పార్టీలకు చంపైనా ఆయనతో కూడా మేమంతా పోతాము. లేదంటే ఆయన కొత్త పార్టీ పెడితే కూడా మేము సపోర్ట్ చేస్తాం. కొత్త పార్టీ పెడితే చాలా ఎక్కువ మంది మేము బీసీ పార్టీగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. రాజాధికారం తీసుకుంటాం. మేము ఈరోజు ఏదైనా కూడా మనమే తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి, ఒక ముదిరాజ్ పోలీస్ కిచ్చయ్య, చాలామంది మన బీసీలే. ఒక్క అగ్రహంలో కావాలి, ఒక అగ్రహం అంటూ పెట్టుకోలేదు. వాడు హరీష్ రావుకు అగ్గిపుల దొరకాలి అన్నాడు. ఇప్పుడున్న కొమరెడ్డి అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎటుకలు వచ్చింది అధికారంలోనికి? ఒక తొలివేలు రఘు, తీర్మాన్ మల్లన్న, ఒక మహిపాల్ యాదవ్, ఒక మేము పాలమూరులో మేము ఒక 10 మంది కొట్లాడి గవర్నమెంట్ బ్లేమ్ చేసేందుకే వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు బయటకు వెళ్ళినా మేము సచివాలయం కాంగ్రెస్ని బతికిస్తాం. మేము ఇవాళ వచ్చి మన వాళ్ళగా మాకు అధికారం వచ్చి మాట్లాడుతున్నారు.
అది తప్పది మీరు చేసేది. ఈసీలం మాట్లాడేందుకు వచ్చింది. ఒక్క ఓసీ మాట్లాడి ఒక వీడియో దంపుంటే కేసీఆర్ పైన కానీ ఆయన ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు క్లోజ్ ఉంటారు ఆల్రెడీ. మొత్తం చేసేది అందరూ లింకే ఉంటారు. కోమరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి అందరూ లింకే ఉంటారు. రెడ్లు అంతా కూడా ఏ పార్టీ పల్లెకొస్తారు. 12, 15 మంది 20 మంది కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు కేరళకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ ఇక్కడ వస్తాం. అది కాదు పద్ధతి. మా బీసీలల్లో ఆ పార్టీ మారిన మళ్ళీ ఇప్పుడు ఉంటాం కొంతమంది. మీకు అదేంటి టీఆర్ఎస్ అయిపోయా, బీజేపీ అయిపోయా మస్తు అయిపోతాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ మారాడా, 4 పార్టీలు మారిండు. ఎంతమంది మారలేరు? అవకాశాలు మారుతుంటారు. రాజకీయాల్లో పన్నోడు మారుతుంటారు. దానికి సంబంధం లేదు. ఈరోజు మల్లన్న కాబోయే సీఎం బీసీ అని చెప్పాడు కదా, దానికి తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. బీసీ అందరూ కూడా అద్భుతంగా ఎదురుస్తున్నాము. ఇదే ఆఖరి సీఎం అగ్రవర్ణం. మామనార్ జిల్లా బీసీ నేతగా తీర్మాన మల్లన్నతో టచ్లో ఉన్నారు కదా మీరు. తీర్మాన మల్లన్న కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా మీకు సంకేతాలు వచ్చాయి? 5వ తారీఖు తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా మటుకు మన బీసీలు గెలుస్తున్నాము. మన పోరాటంలో 5వ తారీఖు మధ్యాహ్నం బయటకు వస్తాడు అనే దానికి కార్యాచరణ తీసుకుంటాము. పార్టీ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. ఇంకొక ఆలోచన ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తీసుకోమని వాళ్ళు అడుగుతుండ్రు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ. ఎందుకంటే బీసీలు ఇంతమంది భయపెట్టమంటే న్యాయంగా చెప్పుకోవాలి. ఆ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి ఆ పార్టీ వాళ్ళు అడుగుతుండ్రు. 2 ఏవో వాళ్ళు మన పెద్దలు ఉన్నారు కదా, చాలామంది బీసీ లీడర్లు, మన శ్రీనివాస సార్ ఉన్నారు, మన గౌరవ చాలామంది ఆర్కృష్ణ అందరూ మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు.